మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తర్వాత వచ్చేసి చంద్రుడు. చంద్రారిష్టేతు సంప్రాప్తే చంద్ర పూజాంచ కారయేత్ చంద్రధ్యానం ప్రవక్ష్యామి మన పీడోపశాంతై. ఈ చంద్రుడు మనస్సు మీద అధిపతి. చంచలమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉంటారు, స్థిరమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉంటారు, దాంతోపాటు ఉన్నతమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా కేవలం చంద్రుడి వల్లనే. ప్రతి మనిషి ఒకటే రకంగా ఉన్నాడు, కానీ మనసులు మాత్రం వేరేగా ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయంటే చంద్రుడు మనసు మీద అధిపతి. ఈ డిప్రెషన్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చంద్రుడి వల్లనే వస్తాయి. అప్పటి వరకు మనతో కలుపుగోలుగా ఉండి మనతో ఆడుకుంటూ మంచి స్నేహితుడు చూస్తూ ఉంటాం. మనతో ఆడుకున్న వ్యక్తి ఒక్కసారిగా డిప్రెషన్కి లోనే ఇంట్లో కూర్చుంటారు. ఇప్పుడు మనం వెళ్ళి పిలిస్తే ఎప్పుడు రోజు వచ్చే వ్యక్తి ఇప్పుడు పిలిస్తే రాలేడు, తానే కూర్చుంటాడు. ఈరోజు నాకు మనసు మంచి లేదు, నేను రాను అంటాడు. లేదా ఏదైనా ఫోన్ ఉంటే ఫోన్లో లీనమవుతావు, టీవీలో ఉంటే టీవీలో లీనమవుతావు. ఏమీ లేదు, పరధ్యానంలో ఉంటారు. ఎంత చురుగ్గా ఉండే వ్యక్తి చంద్ర సంచారంలో నీచ స్థానంలోకి వచ్చినప్పుడు మనిషి డిప్రెషన్కు లోనవుతాడు. అప్పుడు ఒక్కసారి పిలిస్తే పలికే వ్యక్తి కూడా పోయి తడితే కానీ లేవాడన్నమాట. అలా పరధ్యానంలోకి వెళ్ళిపోతారు. అలా చూస్తూ ఉన్నామనుకో ఒక్కోసారి రోడ్లు పట్టుకొని తిరిగే స్టేజ్ కూడా వస్తాయన్నమాట. చంద్రుడు మనసు మీద అధిపతి కాబట్టి ఆ చంద్రుడు మంచి స్థానంలో ఉన్నప్పుడు మనకి ఎంత మంచి మనస్తత్వాన్ని ఇస్తాడో, చెడు స్థానంలోకి వచ్చినప్పుడు అంత ఇబ్బందికరమైన వాతావరణాన్ని సృష్టిస్తాడు. బట్ ఏ పని చేయాలనిపించదు. ఒక మనసు మంచిగా ఉంది అంటే 10 మంది కూర్చొని మనకు క్వశ్చన్లు అడిగినా మనం వాళ్ళకి ఆన్సర్ చేయగలుగుతాం. అదే మనసు మంచి లేదనుకోండి, ఒక్కోలు చెప్పింది కూడా వినలేము. సగంలో నుంచే మనం మాట్లాడేసి ఆ ఉన్న కాస్త మాత్రాన్ని చెడగొట్టేస్తాం. కాబట్టి ఆ మనసు మంచిగా ఉన్నప్పుడే ప్రతి పనిని మనం పూర్తి చేసుకోగలుగుతాం. ఆ మనసే మంచి లేదంటే ఏ పనిని కూడా. డిప్రెషన్లో ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు, తిందామన్నా తినడానికి కూడా రాని పరిస్థితిలో ఉంటాడు. డిప్రెషన్లో ఉన్న వ్యక్తి ఒక బుక్క నోట్లో పెట్టుకుంటే దాన్ని 10 నిమిషాల దాకా కూడా మింగలేని పరిస్థితుల్లో ఉంటారు. లోపలికి దిగజారని పరిస్థితి. తినాలన్న ఆపేక్ష ఉండదు, ఒక ఉల్లాసంగా ఉండాలన్న ఆపేక్ష ఉండదు. ఇవన్నీ కూడా చంద్రుడి వల్ల వచ్చేటి. ఈ చంద్రుడు డిప్రెషన్కు లోని చేసినప్పుడు ప్రతి మనిషి కూడా ఇంట్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా ఏడేదో ఎప్పుడు లాగా లేడు, ఏదో డిప్రెషన్లో ఉండి ఏదో ఆలోచిస్తుండు, పిచ్చి పిచ్చి చేస్తుండు అని చెప్పేసి ఎక్కడ దింపుతాము, హాస్పిటల్ చుట్టూ దింపుతూ ఉంటాం. ఇప్పటి వరకైతే నాకు తెలిసి మనస్సుకు సంబంధించిన రోగానికి మాత్రలు అనేటివి లేవు. వేస్తే రెస్టీలు అవి అంటారు కదా, అవి వేయాలి, పడుకోబెట్టాలి తప్ప దానికి నివారణ అంటే దానికి మందు అనేది లేదని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఆ నివారణ మార్గం కూడా మనకు తెలుసుకోవాలి. ఆ డిప్రెషన్లో ఉన్న వ్యక్తిని హాస్పిటల్ చుట్టూ దింపి, ఈయన ఆల్రెడీ ఉన్నాడు డిప్రెషన్లో ఉంటే వీళ్ళు తీసుకుపోయి హాస్పిటల్లో వీడికంటే ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉండే వాళ్ళని ఉంటారు. చెప్పాను కదా, వీళ్ళు ఎవరిని చూస్తే అదే ఊహించుకుంటారు. డిప్రెషన్లో ఉన్న వాళ్ళు వీళ్ళకంటే మంచి వాళ్ళని ఊహించుకుంటే నేను ఇలా ఉండగలుగుతాను కదా, నేను ఎందుకు డిప్రెషన్లో ఉన్నా, నేను కూడా ఇలా ఆడగలుగుతాను కదా, నేను కూడా ఇలా సంతోషంగానే ఉండగలుగుతాను కదా అని చెప్పేసి సమాజంలో అలా ఉన్నతమైన ఆలోచనలతో వాళ్ళతో తిరుగుతూ ఉంటారు. ఆయనకంటే ఇబ్బందిగానే వాళ్ళు మరి చూశారనుకోండి, అరే నేను అలా అయిపోతానేమో, నేను అలానే అయిపోతానేమో, అలా అని డిప్రెషన్లకి ఇంకా లోపలికి వెళ్ళిపోతారు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వీనికంటే ఎక్కడ డిప్రెషన్ అయిన వాళ్ళు ఉంటారు. ఆ స్టేజ్కి వెళ్ళిపోవడం ఖాయం, రోడ్లు పట్టుకోవడం. కాబట్టి అలా కాకుండా మనము ఇచ్చే సూచనలు ఏంటంటే చంద్రుణ్ణి మనం మంచిగా చేసుకోవాలి. మందే లేని వ్యాధికి ఏం చేయాలి, ఉల్లాసం ఒకటే మార్గం. తల్లిదండ్రులు, ఇంట్లో ఉన్న స్నేహితులు ఏం చేయాలంటే మనతో పాటు ఉంచుకొని, మనతో పాటు తిప్పుకొని ఒక మంచి సమాజంలో ఆయనకు చూయించి, ఉల్లాసాన్ని చూయించి, దాంతోపాటు చంద్ర అనుగ్రహాన్ని ఇవ్వాలి. ఏం చేయాలి మరి డిప్రెషన్లో ఉన్న వ్యక్తి అంటే, ఎలాగైనా ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎలాగైనా ఉపవాసమే ఉంటారు. పండ్లు పాలతో ఉంచేసి సాయంకాలం వస్తున్న చంద్రుడికి పాయసాన్నం ఉంటుంది, పాలతో చేసిన పరమాన్నం అంటారు. ఆ పరమాన్నం బయట వాకిట్లో మంచిగా ఆవు పెండతో అలికేసి ఆడ ముగ్గు వేసి ఆ పాయసాన్నం ఒక చిన్న గిన్నెలో కానీ బౌల్లో తీసుకొని ఆ చంద్రుడికి కనపడే విధంగా అక్కడ పెట్టి చంద్రుడికి నివేదన చేసి అలా 5 సోమవారాలు ఆ పాయసానాన్ని ఎవరైతే డిప్రెషన్లో ఉన్నారో వాళ్ళకి తినిపించడం వల్ల
ఎంత డిప్రెషన్లో ఉన్న వ్యక్తిని కూడా మనం నార్మల్ వ్యక్తిని చేసుకోగలుగుతాం. దాంతోపాటు సోమవారం రోజు బియ్యము, బెల్లము, తెల్లని ఆవుకు పెట్టడము, తెల్లని వస్త్రాలు దానం చేయడము, లేదా ఎవరైనా లేని వారికి బియ్యాన్ని దానం చేయడము, అన్నదానం సోమవారం చేయడము, వీటి వల్ల చంద్రుడి అనుగ్రహం పెరుగుతుంది. మంచి మనస్తత్వంలో ఉండిపోతారు. కాబట్టి అది చంద్రగ్రహం యొక్క నివారణ మార్గం.